ఆగు, ఏంటి నీ అప్పగారి ఇల్లు లోపలికి వెళ్ళిపోతున్నావు? అప్పగారి ఇల్లు కాదురా, అత్తగారి ఇల్లు. చూసుకో. నా ఫ్రెండ్ ని అవమానించే అధికారం నీకు లేదు. ఈడి సంగతి నీకు తెలీదు. ఈడో పెద్ద బేవర్సు గాడు. డబ్బు కోసం ఏ పనైనా చేసే నీకన్నా బేవర్స్ గాడా? అది కాదు చెల్లెమ్మా. ఎవరా నీకు చెల్లెలు? ముందట నదులు వదులుతాను, కానీ ఇక్కడ కాదు, మూసీ నదిలో వదులుతాను. వదులుతావా వదలవా? కమాన్ కినేరా. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? కింద నుంచి వచ్చావా? నేను సైడ్ నుంచి వచ్చాలే. ఎలా ఉంది? అరిస్తే ఆయాసం వస్తుంది, కానీ అమ్మాయిని వదిలిపెట్టి నీ కొడుకు నిలమని చెప్పు. చెప్తా. నువ్వు అక్కడి వెళ్ళరా, అమ్మాయిని వదిలేసాయి. లేకపోతే నువ్వు వెళ్ళదు పిక్నిక్ కాదు, నన్ను తీసుకెళ్ళే శ్మశానానికి. కినేరా, మళ్ళీ కలుద్దాం. నో, నేను వస్తాను. ఇక్కడ నేను చేస్తా. ప్లీజ్. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చా? కింద నుంచి వచ్చావు. థాంక్స్. ఇదిగో చెల్లెమ్మా, నువ్వు వాడిని వదిలేమన్నావు, వదిలేశా. కానీ వాడే నిన్ను వదిలేశాడు. ఇందులో నా తప్పేమీ లేదు. ఏంటి చెల్లెమ్మా, అట్ట ఎడితే కట్టాలు తీరావు, ఎదురు తిరగాలి. నువ్వు అను ఆ వసంతని సంతకు తోలి నీ మొగుడిని సబ్బెట్టి తోవి నీ చేతుల్లో పెడతా. ఇది నా సంసారానికి సంబంధించిన విషయం. నీ జోక్యం అనవసరం. అదిగా చెల్లెమ్మా, ఇంతలా బజార్తో తిరిగే స్థాయికి నా భర్త దిగజారిపోయాడు. ఒక బజార్ రౌడీ నీ అన్నయ్య అని పిలిచే స్థాయికి నేను దిగజారలేదు. నీకు ఈ వయసులో రాకూడని కష్టం వచ్చింది. అయినా నువ్వు ఇలా చూస్తూ ఊరుకోకూడదు. ఇలాగే సిగరెట్ల విషయంలో నాకు మా ఆవిడికి గొడవ వచ్చింది. నేను సిగరెట్లు తాగడం మానకపోతే తను తాగుతానంది. తాగింది, నేను పుచ్చినట్టు మానేశా. నేను మందు కొట్టడం మానకపోతే తను కొడతానంది. కొట్టింది, నేను చచ్చినట్టు మానేశా. అలాగే ఇప్పుడు నీ మొగుడు వసంతతో ఆ గదిలో ఒకటే నవ్వులు. నువ్వు నాతో అలాగే ఈ గదిలో నవ్వుల ప్రోగ్రాం పెట్టామని జోకర్ లాంటి వాడిని ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటారు. నువ్వు ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను, అంతే. ఎంత ధైర్యం రా నీకు? ధైర్యం కాదు, నీ పట్ల జాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడికి చెప్తా. పెద్దవాడిని, పైగా నమ్మకస్తుని, అంతా నా మాటే నమ్ముతారు. కాదనుకో, కాదనుకో. దుర్మార్గుడు, వదలు. వాడు వాడు ఏంటి చెల్లెమ్మా, మొహమాట పడతావేంటి అంట. బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. ఏం జరిగింది ఏంటి? నన్ను నరతరసాల సినిమా చూసా? అందులో ఎస్వి రంగారావు సావిత్రమ్మ నిట్టాకే చెయ్యట్టుకున్నాడు. అప్పుడు సావిత్రమ్మ ఏం చేసింది? నీలా గెడవలే, ఎన్టీఓడికి చెప్పింది. ఎన్టీఓడు ఏం చేశాడు? భీముడికి చెప్పాడు. సావిత్రమ్మ వెళ్ళి ఎస్వి రంగారావుని నర్తనశాలకి నైట్కి రా అంది. చెల్లెమ్మా, గుడ్డు చప్పుడు కాకుండా పనైపోద్ది. అట్ట కానీ చెప్తా, బోధపడలా? రాజీ, రాజీ వచ్చేసేమన్నమాట. నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో అని హడీలు చచ్చాననుకో. ఇక సరసం మొదలెడదామా? వాయస్ శృంగారానికి ముందు మా కొన్ని ఆచారాలున్నాయి. అలాగా? ఏమిటవి?
ఇప్పుడు మీరు నాకు కరపీడనం చెయ్యాలి. అంటే చెయ్యి నొక్కాలి అంతేగా. అమ్మా సుకుమారి ఇంతకన్నా నొక్కితే ఓర్చుకోలేవులే. ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి. వాయస్ ఆచారం ఆచారమే. అమ్మా అబ్బా ఏమిటి నొప్పిగా ఉందా? నొప్పే చిచ్చి లేదు. ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి. ఆ ఆ. ఇప్పుడు నేను మీ పాదపీడనం చెయ్యాలి. అక్కర్లేదు, ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీకు. అట్టంటే ఎలా? ఆచారం. ఆ, ఆ. ఆ ఇక మొదలెడదాం అసలు సరసం. అలాగే, కానీ కొంచెం సున్నితంగా డీల్ చేయి. అసలే అర్భకుణ్ణి. అరే ఏంటి? నా గోలీ సోడా తాగందే అస్సలు 3 రోజు. ఓ సంతే కదా, పట్టుకొస్తా. ఆ, బయటికెందుకు? సోడా ఇక్కడే ఉంది. ఏది? అదిగో. అరే ఇందాక నేను చూసినప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? అక్కడే ఉంది. లేదు, ఉంటే నాకు కనపడేదిగా. కామంతో నీ కళ్ళు పొరలు గమ్మాయిలే, నీకెట్లా కనపడుతుంది? ఆ మాట నిజమే. ఏమిటో. ఇక సోడా కొట్టు, ఆ తర్వాత పడతావు పట్టు. అలాగే. ఇదిగో నాకు సగం ఇవ్వా. సగం ఏంటి, ఫుల్గా ఇస్తా. ఇంకెప్పుడైనా ఇలాంటి వేషాలు వేస్తావా? అసలు ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు, వీరరాజు పుట్టించిన బుద్ధి. డబ్బిస్తానంటే కక్కుర్తి పడ్డాను. అమ్మ తల్లి క్షమించొస్తా. అన్నయ్య నన్ను క్షమించు. ఇదిగో ఇట్లాంటివి మన గెట్టవు. మనం ఒకటి పద చెల్లెమ్మా.